మార్నింగ్ ఒక గ్లాస్ హాట్ వాటర్తో డే స్టార్ట్ చేసి అలాగే శనగలు ఫ్రై, తర్వాత మెంతికూర పప్పు వండేసాను. మెంతికూర పప్పు రైస్ వండిన తర్వాత గిన్నెలు వండకుండా ఉంటాయా, ఇన్ని గిన్నెలు ఉన్నాయి. సో ఇవన్నీ కట్ చేశాక ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి రైస్, మళ్ళీ నేను వండిన కర్రీ, మళ్ళీ శనగలు తినేసాను. అవి తినేసాక ఆఫీస్కి ఇలా రెడీ అయ్యాను. ఈ అవుట్ఫిట్ వచ్చి ఈ కుర్తీ ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకుంది. దాని తర్వాత మా ఫ్రెండ్స్కి సంక్రాంతికి స్నాక్స్ ఇవ్వలేదనేసి ఈ స్నాక్స్ అన్నీ ప్యాక్ చేసుకుంటూ కూర్చున్నాను. ఫైనల్లీ ప్యాకింగ్ అయితే రెడీ అయిపోయింది. తర్వాత ఈ ప్యాకింగ్ని తీసుకొని నేను ఆఫీస్కి అయితే బయలుదేరాను. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత లాగిన్ అయ్యేసి తర్వాత 9 o'clockకి డిన్నర్కి వచ్చాం. డిన్నర్కి వచ్చిన తర్వాత మా టీమ్మేట్స్ అందరితో కలిసి డిన్నర్ చేసాం. డిన్నర్ చేసిన తర్వాత ఇంకా నేను తెచ్చిన ప్యాకింగ్ స్నాక్స్ డబ్బాలు ఉన్నాయి కదా, అవన్నీ నేను ఇంకా మా ఫ్రెండ్స్కి ఇవ్వడం స్టార్ట్ చేశాను. మా ఫ్రెండ్స్ అయితే ఫుల్ ఫన్గా ఉంటారు. వాళ్ళతో ఉంటే మంచి రిఫ్రెష్మెంట్ అవుతుంది. నేను తెచ్చిన స్నాక్స్ డబ్బాలు ఆల్మోస్ట్ అందరికీ ఇచ్చేసాను. మా ఫ్రెండ్ దివ్య, తనకి మాత్రం ఇవ్వలేదు, తను ఆఫీస్కి రాలేదు. స్నాక్స్ ఇవ్వడం అయిపోయిన తర్వాత మంచిగా ఒక బ్రేక్ వెళ్ళి శాండ్విచ్ తినేసి మంచిగా టైం స్పెండ్ చేసాం. ఇది వచ్చి నా వ్లాగ్స్లో డే 2. మళ్ళీ ఇంకొక వ్లాగ్లో కలుసుకుందాం. బాయ్.